మనం మొబైల్‌కి అడిక్ట్ అయ్యామని కొన్ని సంకేతాలు. రీల్స్ చూస్తున్నప్పుడు ఫస్ట్ రీల్ అబ్బా! ఏముందిరా బాడీ. ఆ బాడీ నాకు రావాలిరా. కాబట్టి నేను రేపటి నుంచి ఎక్సర్సైజ్ చేస్తా. ఇక 2, 3 మంత్స్‌లో నాకు ఆ బాడీ వచ్చాక అందరిని అవాక్ చేస్తా. నెక్స్ట్ రీల్ అబ్బా! ఏముందిరా ఆ ప్లేస్. ఆ ప్లేస్‌కి ఒక్కసారైనా వెళ్ళాలి. కానీ డబ్బులు లేవే. ఎలాగైనా డబ్బు సంపాదిస్తా. ఆ ప్లేస్‌కి ఖచ్చితంగా వెళ్తా. నెక్స్ట్ రీల్ అబ్బా! ఏముందిరా అమ్మాయి. ఇలాంటి అమ్మాయిలు నాకు గర్ల్ ఫ్రెండ్‌గా వస్తే సుఖమే సుఖము. వీడియోస్‌లోనే ఇంత బాగుంటే కింద కామెంట్స్ చూద్దాం. ఇంకా చాలా బాగా పెట్టింటారు. చదువుదాం. ఇలాంటి అమ్మాయిలు ఎక్కడుంటారురా అబ్బా! తమ్ముడు కొంచెంసేపు బ్యాటింగ్ ఆడిద్దామా? నెక్స్ట్ రీల్ విరాట్ కోహ్లీ రీల్ వస్తది. మనం కూడా విరాట్ కోహ్లీ లాగా సక్సెస్ అవ్వాలి. విరాట్ కోహ్లీ ఒక్క పోస్ట్ పెడితే కొన్ని కోట్లు ఇస్తారంటే ఇన్‌స్టాగ్రామ్‌లో. నేను కూడా అలా సక్సెస్ అవ్వాలి. నెక్స్ట్ రీల్ ఎవరికో కష్టపడి ఐఏఎస్ అవుతారు. వాడిని చూసి అబ్బా! నేను కూడా ఇలా గవర్నమెంట్ జాబ్ చేయాలి. నేను కూడా ఇలా ఐఏఎస్ అవ్వాలి. మా అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి. వాళ్ళని ఫారెన్ టూర్‌కి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ రీల్ ఒకడు ఇన్‌స్టాలో పోస్ట్ పెడతాడు. అబ్బా! వీడి లైఫ్ ఏం బాగుందిరా. బాగా పోస్టులు పెడుతున్నాడు. ఇలా ఎంచక్కా బాగుండాలిరా. వీడికేమి వాళ్ళ అమ్మా నాన్న బాగా సంపాదిస్తారు. మా అమ్మ నాన్న సంపాదించారు. మా అమ్మ నాన్న బాగా చదువుంటే వాళ్ళు బాగా సంపాదించుంటే నేను అలాగ పోస్టులు పెట్టి బాగా తిరిగేవాడిని కదా. నెక్స్ట్ రీల్ అబ్బా! వాడిని చూడు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. నాకు చూడు వాడిలో సగం కూడా లేరు. వాడికిలో పోలిస్తే నా ఫాలోవర్స్ సగం కూడా లేరు. మరి నాకెందుకు రావు? వాడికి ఎందుకు అంత ఫీస్ట్గా ఫాలోవర్స్ వచ్చేస్తున్నారు? నాకు కూడా అంతమంది ఫాలోవర్స్ ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ రీల్ ఆ లవర్స్ చూడు ఎంత బాగున్నారు. మా లవర్ కూడా ఉంది. ఏం బాగుంటుంది? మూతుంటే ముక్కు ఉండదు, ముక్కుంటే మూతి ఉండదు. వాళ్ళు చూడు ఎంత బాగున్నారు. మా లవర్ కూడా వాళ్ళ లవర్ లాగా డబ్బులు ఇస్తే ఎంత బాగుంటుంది కదా. అండ్ నెక్స్ట్ రీల్ సరే ఇప్పటికే ఎక్కువసేపు అయింది. కాసేపు రీల్స్ చూసాం కదా, కొంచెంసేపు చదువుకుందాం. అన్ని ఫోన్లోనే కదా ఉన్నాయి. మరెందుకు బుక్స్? ఫోన్లో ఎలాగో పీడిఎఫ్ ఉంది. పీడిఎఫ్ చదువుకుందాం. పైనుంచి అప్పుడు టప్ నోటిఫికేషన్ వస్తుంది. పీచాక్ చూస్తే పైన ఏముంటుందంటే వాళ్ళిద్దరికీ నైట్ అది చేయకపోతే నిద్ర పట్టదంట. వీడేం చేస్తాడు? మన అసలే 100% బ్రెయిన్ యూజింగ్ కదా, ఏవేవో ఆలోచించేస్తాడు. పీడిఎఫ్ నా దగ్గర ఉంది కదా, ఈ ఒక్క వీడియో చూసి మనం చదువుకుందాం. నేను చాలా తెలివైనోడిని. నేను ఆ వీడియో చూసి మళ్ళీ వచ్చేస్తా అని ఆ వీడియో ఓపెన్ చేస్తాడు. తీరా ఓపెన్ చేయగానే వాళ్ళిద్దరికీ నైట్ డిన్నర్ చేయకపోతే నిద్ర పట్టదు అని మ్యాటర్ ఉంటుంది. దీనికోసం వాడు 10 minutes వేస్ట్ చేస్తాడు. దాని కిందనే ఒక అమ్మాయి రీల్ వస్తుంది. వాడికి కనపడుతుంది. ఇక ఆ రీల్ వైపు ఆ ఫింగర్ వెళ్తుంది. వెళ్ళగానే ఆలోచిస్తాడు, మనం ఈ వీడియోతో అయిపోదాం, తర్వాత చదువుకుందాం, సరేనా? ఇదే లాస్ట్ షార్ట్. ఆ షార్ట్ చూశాక అలవాటు పొరపాటు ఆ ఫింగర్ మళ్ళీ పైకి ఎత్తాడు. బై మిస్టేక్ వచ్చిన ఆ రీల్ చాలా అందమైన అమ్మాయి కనబడుతుంది. ఇంకా బాగా అలవాటైన ఫింగర్ మళ్ళీ పైకి స్క్రోలింగ్ చేస్తాడు. ఇలా చూస్తూ ఇంకా మంచి వీడియో మళ్ళీ కనబడుతుంది. మళ్ళీ స్క్రోల్ చేస్తూ చదువు మర్చిపోయి అక్కడ మోటివేషన్ ఉంటాడు. అక్కడ మోటివేషన్ ఏముంటుంది? రీల్ బంద్ చేసి చదువుకోరా నాయనా ఉంటుంది. మనోడు అసలే ముదిరిపోయిన బెండకాయ కాబట్టి దాన్ని మళ్ళీ స్క్రోలింగ్ చేసి ఇంకో వీడియో చూస్తాడు. నేను ఫస్ట్లో చెప్పినట్టు వాడు మళ్ళీ నాకు ఆ బాడీ వస్తే బాగుంటుంది, నాకు ఆ అమ్మాయి ఉంటే బాగుంటుంది, నాకు ఆ కారు ఉంటే బాగుంటుంది, నాకు అన్ని ఫాలోవర్స్ ఉంటే బాగుంటుంది అని సేమ్ మళ్ళీ భయపడతాడు. ద మోరల్ ఆఫ్ ది స్టోరీ ఈజ్, ఇందులో మీలో మీరు చూసుకున్నారా? ఒక్క నిమిషం మీలో మీరు చూసుకున్నారు కదా, ఇలానే జరుగుతుంది కదా మన జీవితంలో కూడా. వాట్ ద హ్యాక్ ఆన్ గోయింగ్ ఆన్ యువర్ మైండ్? వాట్ ఈజ్ యువర్ మైండ్? అసలు నువ్వు ప్రపంచంలో ఉన్నావా? అసలు ఏం జరుగుతుందని తెలుస్తుందా? ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ ఆల్గరిథం ఎలా పనిచేస్తాయి నీకు తెలుసా?
నీకు అసలు నువ్వేం చేయబోతున్నావో, నువ్వేం ఆలోచించబోతున్నావో, అసలు నువ్వేం ఫీల్ అవుతున్నావో అన్ని సోషల్ మీడియా తెలుసు. నీకన్నా బాగా సోషల్ మీడియాకి తెలుసు. అసలు నువ్వు ఏం చేస్తే నువ్వు ఎక్కువసేపు ఈ యాప్లో ఉంటావో అని కూడా వాళ్ళకి తెలుసు. నీకు ఎంతసేపు కావాలన్నా అంతసేపు నా యాప్ యూజ్ చేసేలాగా వాళ్ళు డిజైన్ చేశారు. ఒక్కసారి వెళ్ళావంటే తిరిగి రావడం అసాధ్యం. సోషల్ మీడియా అనేది మహాసముద్రం. అందులో పైన ఉండి నువ్వు ఎంజాయ్ చేయలే, కానీ నేను ఆ సముద్రంలో దూకుతాను, ఆ సముద్రంలో దూకి నేను ఒడ్డు చేరుతాను అని అనుకోకూడదు. ఒక్కసారి దూకావో ఊబిలో పడ్డట్టే, పైకి రాలేవు. ఈ విషయం సోషల్ మీడియాకు కూడా బాగా తెలుసు. మనీ సంపాదిస్తాయి ఈ విషయం తెలిసి, కానీ నువ్వు వాళ్ళకి పని చేసి పెడుతున్నావు రీల్స్ చూసి. సోషల్ మీడియా మీ మైండ్ని చదువుతుంది, మీ మైండ్ని తినేస్తుంది, మీ మైండ్లో ఉండే తెలివిని, ఇన్ఫర్మేషన్ తినేసి కొత్తదాన్ని నింపుతుంది. నేను సోషల్ మీడియా యూజ్ చేసి మంచి పని చేసే వాళ్ళని అనడం లేదు. అదే పనిగా పని ఆపుకొని చూసే వాళ్ళకి నేను చెప్తున్నాను, అసలు సోషల్ మీడియా వల్ల యాంగ్జైటీ ఎందుకు వస్తుంది? ఎందుకంటే మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టు మనకు బాడీ కావాలి, లవర్ కావాలి, బాడీలాగా నా లైఫ్ స్టైల్ ఉండాలి అని మనలో మనమే కుంగిపోయి మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటాం. కానీ రియాలిటీ జరిగేది ఏమిటంటే వాడు కూడా నీలాగే ఉంటాడు. పోస్ట్ చేసేవి నువ్వు చూస్తున్నావు, వాడు చూడాలనే పెడతాడు. వాడిని చూసి నువ్వు అంచనా వేస్తావు, వాడు అంచనా వేయాలనే నీకు పెడతాడు. వాడికన్నా తోపు ఎవరు లేరు అనుకుంటావు. అలా అనుకోవాలనే వాడు పోస్ట్ చేస్తాడు. వాడి దగ్గర చాలా బాగా ఉన్నట్టు, వాడి దగ్గర అన్నీ ఉన్నట్టు వాడు పోస్ట్ చేస్తాడు. కానీ డైరెక్ట్ రియాలిటీ ఏంటో తెలుసా? ఆ పోస్ట్కి ఇంతకుముందు ఎన్ని లైక్స్ వచ్చాయో, ఎన్ని కామెంట్స్ వచ్చాయో అది ఇప్పుడు రాకపోతే వాడు నీకన్నా ఎక్కువ బాధపడతాడు. ఇక్కడ ఇద్దరు ఒకటే, వాడు పోస్ట్ చేస్తున్నాడు, నువ్వు పోస్ట్ చేయలేదు అంతే, మీదంతా సేమ్ టు సేమ్. ఇష్ఫాక్ షేక్ మూవీలో దాస్ కా దమ్కి మూవీ ఒకటి ఉంటుంది. ఆ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ చాలా బాగుంటుంది. అందులో ఒక లైన్ ఉంటుంది, చాలా బాగా రాశారు. ఇన్స్టాలో కష్టాలు ఎవరు చూపించుకుంటారా? ఎవరు చూపించుకోరు. ఎందుకంటే పైన జరిగేది ఒకటి, లోపల జరిగేది ఒకటి. డ్రగ్స్ తీసుకుంటే ఎంత డోపమైన్ రిలీజ్ అవుతుందో అంత డోపమైన్ ఆ రేంజ్లో హిట్ అవుతుంది సోషల్ మీడియా అంటే. బదులుగా మనం టీ తాగుతాం. టీ ఎందుకు తాగుతాము? ఫుల్గా ఆకలి తీరకపోయినా కొద్దిగా తీరేదానికి. సో అలాగే సోషల్ మీడియా కూడా మన డోపమైన్ బూస్ట్ చేస్తుంది, ఆ రేంజ్లో బూస్ట్ చేస్తుంది. అదేంటో కానీ ముందు కాలంలో పని మధ్యలో గ్యాప్ దొరికితే రెస్ట్ తీసుకొని అమ్మయ్య అని లేచి పోస్ట్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు రీల్స్ కాస్త 2 minutes గ్యాప్ దొరికిన రీల్స్. ఇంట్లో అమ్మ నాన్న బిజీగా ఉంటే, పాప ఏడుస్తూ ఉంటే పాప చేతికి స్మార్ట్ ఫోన్, అందులో రీల్స్. ముసలివాడికి బోర్ కొడితే అందులో కూడా ఆయన కూడా రీల్స్ చూస్తాడు. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చూస్తే ఈవినింగ్ అందరూ స్కూల్ నుంచి ఇంటికి వస్తారు. అపార్ట్మెంట్ ముందర ఆడుకునేవారు చిన్నపిల్లలు. కోతి కొమ్మచ్చి, కల్లాగంతలాట, కర్రబిల్ల, తోడుబిల్ల అండ్ క్రికెట్, హాకీ ఇలా చాలా ఆడుకుంటూ ఉంటారు. తాత వాళ్ళు చిన్నపిల్లలకి చందమామ కథలు చూపిస్తూ కథలు చెప్తూ రామాయణ, మహాభారతం, భగవద్గీత ఇలాంటివన్నీ హితబాత్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఇవేమీ లేవు. వాటిని మనం రీల్స్లో చూస్తున్నాం. ఇంకా కొన్ని రోజులు పోతే మనిషి మాట్లాడుకునేది కరువు అయిపోతుంది. పక్కన మనిషి ఉన్నా కూడా అంతెందుకు, అమ్మ నాన్న ఉన్నా కూడా ఫోన్ యూజ్ చేస్తూ, ఫోన్లో పబ్జీ ఆడుతూ అమ్మ నాన్న మొహం చూడకుండా మాట్లాడే వాళ్ళు చాలామంది, బొచ్చుడు మంది చూసా. రూపాయి ఎత్తిపెట్టి పిల్లవాడికి స్మార్ట్ ఫోన్ కొనిస్తే అమ్మ నాయన్ని వాడికి కేర్ కూడా చేయడు. కానీ 2 రోజులు పరిచయం అయిన అమ్మాయి కోసం దుప్పటి కప్పుకొని మరీ చాటింగ్ చేస్తాడు. కళ్ళల్లో నీళ్ళు వచ్చినా కూడా ఆ బ్రైట్నెస్కి అయినా కూడా వాడు చాటింగ్ చేస్తాడు. కానీ మళ్ళీ వాడే స్టేటస్ పెడతాడు, మై డాడ్ ఈజ్ మై హీరో, మై మామ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. కానీ ఏ ఒక్కరోజు అర్ధ గంట సేపు కూడా వాడు వాళ్ళ అమ్మ నాన్న కళ్ళు పెట్టి చూడడు, నవ్వుతూ మాట్లాడు. మళ్ళీ ఎవరైనా స్టేటస్ పెడితే మాత్రం కింద కామెంట్ చేస్తాడు, ఐ లవ్ మై డాడీ అని. నేను అందరినీ అనలేదు, కొంతమంది మాత్రం అంటున్నా, సోషల్ మీడియా అడిక్ట్ అయ్యే వాళ్ళు మాత్రం. నాకు తెలియగడుతాను,
మదర్స్ డే, ఫాదర్స్ డే మధ్య మాత్రమే ఫొటోస్ దిగి స్టేటస్ పెడతారు కదా, ఐ లవ్ యూ మై డాడ్, ఐ లవ్ మై మదర్ అని. మిగతా రోజులంతా బెటర్ ఎందుకు? నాకు అది ₹1,00,00,000 ప్రశ్నగా మిగిలిపోయింది. ఫ్యాంటసీ వరల్డ్లో కాకుండా రియాలిటీలో బతుకుతాం. ఓకే బ్రో, బాగా చెప్పావు, చాలా బాగా చెప్పావు. అదే మనసుతో ఫోన్ అడిక్షన్ నుంచి ఎలా తగ్గించాలో చెప్పచ్చు కదా అని అడిగితే అక్కడికి వస్తున్నా. ఇవి చాలా పవర్ఫుల్ టెక్నిక్స్. వాళ్ళ మైండ్ని వాళ్ళు కంట్రోల్ చేసుకునే టెక్నిక్స్. వాళ్ళ మైండ్ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటేనే మాత్రమే ఈ టెక్నిక్స్ పనికి వస్తాయి. సో అవేంటి ఇప్పుడు చూద్దాం. మీరు ఈ టెక్నిక్ని 100 days ఫాలో అవ్వాల్సి ఉంటుంది. తర్వాత రిజల్ట్స్ మీరే చూస్తారు. నేను ఇలానే చేశాను, అందుకే చెప్తున్నాను. నెంబర్ 1, మీరు నా పేరు సురేష్ మూవీ చూసి ఉంటారు. అందులో అర్జున్ అంటారు 21 days మనం ఏం చేస్తే మైండ్ అదే ఫాలో అవుతుంది. సో ఆ ఫార్ములా మనం ఈరోజు యూజ్ చేద్దాం. ఆ ఫార్ములా ఏంటంటే, మీ ఫోన్ని మీకు చాలా బాగా అడిక్ట్ అయిన యాప్స్ ఉంటాయి కదా, అవి ఏవైతే ఉంటాయో వాటిని అన్ఇన్స్టాల్ చేయకండి. షాక్ అయ్యారా? వాటిని అన్ఇన్స్టాల్ చేయకండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని, ఆ యాప్స్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి 21 days వరకు. మీరు ఓపెన్ చేస్తే కానీ ఆ యాప్లోకి వెళ్ళకూడదు. సో అలా మీరు యాప్ని నోటిఫికేషన్ ఆఫ్ చేయాలి. అప్పుడు మీకు ఇష్టం ఉంటేనే ఆ యాప్లోకి వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. మీకు వెళ్ళాలనిపించడం వల్ల ఒక 40 పుషప్స్ చేసు, లేకపోతే ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసి మీరు తర్వాత వెళ్ళండి. సో ఈ ఎక్సర్సైజ్ చేసేదానికన్నా వెళ్ళేదానికన్నా గవర్నమెంట్ మేలు కదా అని మీ మైండ్ అనుకుంటుంది. సో ఇలా చేయండి. ఆ వెళ్ళే టైంని మీ బాడీ మీద ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ 21 days అయిపోయాక నెక్స్ట్ 21 days మీరు ఏవైతే నోటిఫికేషన్ ఆఫ్ చేశారో ఆ యాప్స్ని హైలో పెట్టండి. ఎందుకంటే కంప్లీట్గా డిలీట్ చేయకూడదు ఇది. ఎందుకంటే డిలీట్ చేస్తే ఏమవుతుందంటే, యాజ్ ఏ హ్యూమన్ బ్రెయిన్ ఏవైనా ఒక్కసారిగా అంతమైపోతే దాన్ని మళ్ళీ సృష్టిస్తుంది. అంటే ఒక్కసారిగా డిలీట్ చేస్తే 1 week తర్వాత లేదా 15 days తర్వాత మళ్ళీ మనం ఖచ్చితంగా ఇన్స్టాల్ చేస్తాం. కాబట్టి ఈ 21 daysని రూల్ వాడాలి. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. సో దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. ఒక కప్పని ఒక్కసారిగా హాట్ వాటర్లో వేస్తే అది టప్పని బయటకు వస్తుంది. అదే కోల్డ్ వాటర్లో వేసి చిన్న కింద హీట్ పెంచితే అది ఏముందిలే కొంచెం హీటే కదా అని ఆ హీట్కి అలవాటు పడి ఇక్కడే ఆ హాట్ వాటర్కి మరిగి చనిపోతుంది. సో ఈ ఫార్ములాని చాలామంది నెగిటివ్గా యూజ్ చేస్తారు, మరికొందరు పాజిటివ్గా యూజ్ చేస్తారు. మనం పాజిటివ్గా యూజ్ చేద్దాం. నెగిటివ్గా ఎలా యూజ్ చేస్తాం అనుకుంటున్నారా? మీకు తెలిసిందే కదా మన రీఛార్జ్ ప్లాన్స్. సో అలా సో ఈ 21 days మనము ఈ యాప్స్ని హైలో పెడదాం. ఇప్పుడు అవసరమైతేనే వెళ్తాం. ఇంతకుముందు వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళాం, కానీ ఇప్పుడు అవసరమైతేనే వెళ్తాం. ఇలా 21 days పూర్తి అవ్వాలి. నెక్స్ట్ 21 days మీరు కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. సోషల్ మీడియా 2 వైపులా పదును ఉన్న కత్తి. సో అప్పుడు మీరు సోషల్ మీడియా యూస్ తగ్గుతుంది. నెక్స్ట్ 21 days ఇప్పుడు బాగా అర్థమవుతుంది. మీరు మీ లైఫ్లో గ్రో అవుతున్నారు. ఇప్పుడు మీరు యాప్స్ అవసరమైతేనే వాడుతున్నారు. మీ స్కిల్స్ని మీరు పెంచుకుంటున్నారు. మీ లైఫ్ మీద మీకు రెస్పాన్సిబిలిటీ వచ్చింది. మీరు ఇంతకు ముందులా మీ బ్రెయిన్ని యాప్స్ మీద మళ్ళించలేదు, మీ కెరీర్ మీద మళ్ళిస్తున్నారు. సో బాడీ మీద వర్క్ చేస్తున్నారు, స్కిల్స్ పెంచుకుంటున్నారు. మనం ఫస్ట్లో చెప్పినట్టు మీరు ఏం చూసి నా దగ్గర లేదు అని బాధపడ్డారు, ఇప్పుడు అవన్నీ మీ దగ్గరకు వచ్చేసాయి. ఇప్పుడు మీరు ఆ యాప్స్ని డిలీట్ చేస్తారో లేక అక్కడే ఉన్నిస్తారో ఇక మీరు ఆలోచించాలి. ఇంతటితో మన మైండ్ ఎలా పనిచేస్తుందో, సోషల్ మీడియా ఎలా పనిచేస్తుందో నేను చెప్పాను. ఇంత చెప్పినా కూడా మీరు మారలేదంటే నేను కాదు కదా, ఇక ఆర్జీకి వచ్చినా మేము మార్చలేడు.